ప్రతి ఒక్కరికి ఒక గోల్ అనేది ఉంటుంది, ఉండాలి కూడా. మనం బయట వెళ్ళినప్పుడు చాలా చెట్లు వృక్షాలు కనిపిస్తాయి. అవి ఎంత పెద్దగా ఉన్నా కూడా దాని యొక్క ప్రారంభం అనేది ఒక చిన్న విత్తనం నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మన గోల్ కూడా ప్రారంభంలో చిన్న సీడ్ లాగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని మనం అచీవ్ చేస్తామో, కంప్లీట్ చేస్తామో, అది మన గోల్ అనేది మన లైఫ్ లోపల ఒక వృక్షంలా ఫలాలను ఇస్తుంటుంది. అయితే మన గోల్ రీచ్ కావాలి అంటే కొన్ని మన లోపల లిమిటెడ్ బిలీఫ్స్ అనేటివి ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే గోల్ అచీవ్ చేయడం చాలా కష్టం. ఈ గోల్ అచీవ్ చేయడం చాలా కష్టం అనే బిలీఫ్ ఏదైతే ఉందో దీంట్లో మనం చూసినట్లయితే ఆ సెంటెన్స్లో డౌట్ అనేది ఉంటుంది. ఈ డౌట్ మనం చూసినట్లయితే DOUBT. దీంట్లో బి అనేది సైలెంట్. మన గోల్ను ఆపేది ఏదైతే ఉందో దాంట్లో బిలీఫ్ అనేది సైలెంట్గా అయినప్పుడు, బిలీఫ్ అనేది తగ్గినప్పుడు మన డౌట్ అనేది వైలెంట్గా మారుతుంది. డౌట్ అనేది వైలెంట్గా మారినప్పుడు మనం మన గోల్ను రీచ్ కాలేకపోతాం. కాబట్టి గోల్ అచీవ్ చేయడం చాలా కష్టం అనే థాట్ ఏదైతే ఉందో ఇది మనం మైండ్లో నుంచి డిలీట్ చేసినప్పుడు మాత్రమే మనం మన గోల్ రీచ్ కాగలుగుతాం. మన మైండ్లో నుంచి ఇలాంటి లిమిటెడ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తీసివేయాలంటే మనలో ఉన్నటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో మనకు తెలవాలి. మన లైఫ్లో మనం పెద్ద గోల్స్ అనే పెట్టుకోవాలా. పెద్ద గోల్స్ పూర్తి చేయాలంటే మన సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా హై లెవెల్లో ఉండాలి. హై లెవెల్లో ఉండాలంటే మనలో ఉన్నటువంటి కెపాసిటీ మనం తెలుసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ప్రతి మనిషి పుట్టుకతోని 80 బిలియన్స్ న్యూరాన్స్తోనే మనిషి పుడతాడు. ఈ 80 బిలియన్ న్యూరాన్స్ ఏవైతే ఉందో వీటిని మనం చాలా తక్కువగా వాడతాం. దాంట్లో కెపాసిటీ ఏదైతే ఉందో 2 lakh GB ఉంటుంది. దాన్ని మనం చాలా తక్కువగా వాడతాం. ఇది ఎప్పుడైతే మనిషి వాడగలుగుతాడో ప్రతి మనిషి తన గోల్ను రీచ్ కావడం, అతను ఈ ప్రపంచం లోపల ఎక్స్ట్రాడినరీ పర్సన్గా కాగలుగుతాడు. అలాగే సెకండ్ది సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దీన్ని మనం అర్థం చేసుకోవడం, దాన్ని ఆపరేటింగ్ చేయడం, ఇది చేయగలిగితే మనం మన గోల్ను ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ లోపల అన్లిమిటెడ్ పొటెన్సీ ఉంది. ఈ అన్లిమిటెడ్ పొటెన్సీ ఏదైతే ఉంటుందో దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు అది సపోర్ట్గా వర్క్ చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోకుండా మిస్యూజ్ చేసినప్పుడు ఇది మన శత్రువులాగా మారి మనల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తుంటుంది. కాబట్టి మన గోల్ను మనం రీచ్ కావాలంటే సబ్కాన్షియస్ మైండ్ను మనం అర్థం చేసుకోవడం, దాన్ని ఆపరేటింగ్ చేయడం ద్వారా దాన్ని మనం సర్వెంట్గా మార్చుకోగలుగుతాం. అట్లాంటి వాళ్ళు ప్రపంచం లోపల ఓన్లీ 1% మాత్రమే ఉన్నారు. సబ్కాన్షియస్ మైండ్ మనలో 95% ఉంటుంది. కాన్షియస్ మైండ్ 5% ఉంటుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఇది భగవంతుడు ఇచ్చిన వరం. ఈ వరాన్ని మనం ఉపయోగించుకోవాలంటే కేవలం దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఆపరేటింగ్ చేసే సిస్టమ్ చాలా టెక్నిక్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నప్పుడు మనం దీన్ని ఆపరేటింగ్ చేయగలుగుతాం. మన గోల్ను రీచ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ప్రపంచం లోపల 99% ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా స్ట్రగుల్స్తో ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, చదువు ఉందా లేదా దీనికి సంబంధం లేదు. ఈ ఆర్డినరీ పర్సన్స్ 99% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా స్ట్రగుల్స్తోనే ఉంటారు. ఈ 99% నుంచి మనం 1%కు రావడానికి ఈ బ్రెయిన్ పవర్ అనేటువంటి ఈ ట్రైనింగ్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మన కెపాసిటీ ఏదైతుందో 80 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. మనం రాబోయే వీడియో లోపల ఈ 80 బిలియన్ న్యూరాన్స్ గురించి డెప్త్లో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అట్లాగే సబ్కాన్షియస్ మైండ్ అనేది దీంట్లో అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి. దీన్ని మనం వాడుకోవచ్చు. ముందు వీడియోలో మనం చూద్దాం. అలాగే మనం కంప్లీట్ హెల్తీగా ఉండడానికి మన లోపల హీలింగ్ కెపాసిటీ అనేది ఉంది. ఈ హీలింగ్ కెపాసిటీ ఏదైతుందో దీన్ని మనం వాడగలిగితే, దీన్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే
మనలో ఉన్నటువంటి డిసీజెస్ని తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాకుండా ఉండడానికి కూడా హీలింగ్ కెపాసిటీ మనం యూజ్ చేసుకోవచ్చు. దీని గురించి కూడా ముందు మనం తెలుసుకుందాం. అట్లాగే మనం గోల్ను మనం రీచ్ కావాలంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేట్ సిస్టమ్ను మనం యాక్టివేట్ చేయగలిగితే మనం మన గోల్ను ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన గోల్ను మనం సెట్ చేసుకున్న తర్వాత మన మైండ్ సెట్ కావాలి. మన మైండ్ అనేది కరెక్ట్ వర్క్ చేయాలంటే మైండ్కు గట్ అంటే మన గొంతు భాగం నుంచి మన జీర్ణాశయము, చిన్న పేగులు, పెద్ద పేగులు ఇవన్నిటిని కలిపి మనం గట్ అంటాం. ఈ గట్ హెల్త్ మంచి ఉన్నప్పుడే మనకు మన మైండ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. మన మైండ్కు గట్కు చాలా సంబంధం ఉంటుంది. గట్ బాగుంటేనే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటేనే గట్ బాగుంటుంది. ఈ రెండింటిని మనం గట్ హెల్త్ బాగున్నప్పుడు మైండ్ బాగుంటుంది. రెండు బాగున్నప్పుడు మన హార్ట్ ఏదైతే ఉంటుందో అది మన గోల్ను రీచ్ కావడానికి ఎస్ అనేది చెప్తుంది. ఈ మూడింటిని ఏ విధంగా మనం వాడుకోవాలనేది ముందు వీడియోలో మనం చూద్దాం. అట్లాగే మనం మన మైండ్ను మనం యూజ్ చేయాలంటే దానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. మనం ఒక్కొక్క వీడియో లోపల దాన్ని మనం చూద్దాం. ఈ వీడియోలో మాత్రం మన మైండ్లో నుంచి నాతోని కాదు అనేది ఏదైతే బిలీఫ్ ఉందో దాన్ని మనం తీసివేయడానికి ట్రై చేద్దాం. ఎప్పుడైతే దీన్ని తీసివేయగలుగుతామో తీసివేసిన తర్వాతనే మనం మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మన గోల్ ఏదైతే ఉందో ఈ గోల్ను మనం రీచ్ కావాలంటే అది ఎందుకు వై అనేది ఎందుకు అనే దానికి మన దగ్గర చాలా ఆన్సర్స్ అనేది ఉండాలా. దాని పట్ల క్లారిటీ ఉండాలా. ఈ క్లారిటీ ఉన్నప్పుడు మన లైఫ్ లోపల ఒక పర్పస్ ఉంటుంది. మనం ఎందుకోసం జన్మించినాం, ఒక పర్పస్తోని ప్రతి ఒక్క మనిషి జన్మిస్తాడు. ఈ పర్పస్ మనకు అర్థమైనప్పుడు దానికి సంబంధించిన గోల్ అనేది మనం పెట్టుకున్నప్పుడు ఈ వై అనే దానికి మనకు రీజన్స్ అనేవి చాలా దొరుకుతాయి. అప్పుడు మనం మన గోల్ రీచ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఆర్డినరీ పర్సన్స్ కేవలం తన కొరకే గోల్ పెట్టుకుంటాడు. యూనివర్స్ అనేది చాలా తక్కువ సపోర్ట్ ఇస్తుంది. ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపయోగ విధంగా ఒకవేళ మన గోల్ అనేది మనం పెట్టుకోగలితే యూనివర్స్ అనేది, డివైన్ పవర్ అనేది మనకు ఎక్కువగా సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. ఈ లైఫ్ చాలా సాటిస్ఫైగా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రపంచం లోపల కేవలం 1% ఉంటారు. వీళ్ళు హ్యాపీగా, పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం మన గోల్ రీచ్ కావాలి అంటే మన మైండ్ సెట్ అనేది గోల్కు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. మైండ్ సెట్ చూసినట్లయితే మనం ఏ మైండ్ సెట్లో ఉన్నామనేది మెయిన్. మైండ్ సెట్ చూసినట్లయితే ఫస్ట్ క్రిటిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లోపల ఎప్పటికి కూడా వాళ్ళు గోల్ రీచ్ కాలేరు. ఎందుకొరకంటే క్రిటిక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బాధపడుతూ, ఇతరులను బాధ పెడుతూ, వాళ్ళు ఏడుస్తూ, ఇతరులను ఏడిపిస్తూ ఈ విధంగా మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళు ఈ గోల్ సిస్టమ్ను అర్థం చేసుకోలేరు. వాళ్ళ జీవితం లోపల గోల్ పెట్టుకున్నా కానీ రీచ్ కాలేకపోతారు. సెకండ్ది ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నా లైఫ్ ఇంతే, నా కర్మ ఇంతే, నేను మారలేను అనే మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా గోల్ను పెట్టుకున్నా అని రీచ్ కాలేరు. ఇంకోటి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తన జీవితం లోపల మార్పు అనేది కోరుకుంటారో, తను ఏ పరిస్థితిలో ఉన్నామో అది ముఖ్యం కాదు, నేను ఎక్కడికి చేరుకోవాలా ఆ విధంగా ఆలోచించి గోల్ అనేది పెట్టుకొని గోల్ రీచ్ కావడానికి ఏదైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా, స్టడీతో సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా గోల్ పెట్టుకుంటారు. ఆ గోల్ను చేరుకోవడానికి వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు. అట్లాంటి గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రపంచం లోపల చాలామంది, కొన్ని లక్షల మంది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరైనా సరే గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ గోల్ను రీచ్ కాగలుగుతారు. గోల్ అనగానే కేవలం ఇక్కడ డబ్బు కాదు. గోల్ అనగానే గోల్ లోపల హెల్త్, రిలేషన్, మనీ, కెరియర్ ఈ నాలుగు సంబంధించిన గోల్స్ అనేది పెట్టుకోవాలా. ఈ నాలుగిటిని మనం బ్యాలెన్స్ చేసినప్పుడే నిజంగా మనిషి చాలా హ్యాపీగా, సాటిస్ఫైగా, పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ఉండగలుగుతాడు. ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో ఓన్లీ 1% ఉన్నారు. ఎవరైతే ఈ వీడియోస్ను ఫాలో చేస్తారో 99% నుంచి, ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ గోల్ను రీచ్ కావడానికి కానీ ఏ పని చేసినా కూడా దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ వంట చేయడం కావచ్చు, డ్రైవింగ్ చేయడం కావచ్చు,
కరెంట్ ఫిట్ చేయడం కావచ్చు, సిస్టమ్ ఆపరేటింగ్ కావచ్చు, ఏదైనా సరే ప్రతిదానికి సిస్టమ్ ప్రకారమే పని చేయాల్సి వస్తుంది. అలాగే మనం మన గోల్ను రీచ్ కావాలంటే కూడా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ సిస్టమ్ను మనం ఫాలో అయినప్పుడు మన బాడీ లోపల కొన్నిటిని సబ్కాన్షియస్ మైండ్ను యాక్టివ్ చేయడం కానీ, 80 బిలియన్ న్యూరాన్స్ను యూజ్ చేయడం కావచ్చు, ఆర్ఎస్ను యాక్టివేట్ చేయడం కావచ్చు, ఈ గట్ హెల్త్ను యాక్టివేట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేయడం ద్వారానే మనం మన గోల్ను రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే గోల్ను పెట్టుకోవచ్చు. ఆ గోల్ను రీచ్ కావడానికి కోసం ఈ యూనివర్స్ కానీ, మన మైండ్ కానీ, మన బాడీ కానీ యూజ్ కాలుతుంది. ఆ సిస్టమ్ను మనం ముందు వీడియో లోపల మనం తెలుసుకుందాం.